ఆ 10, 12 రోజుల్లో ఏం జరిగింది? నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఆ 10, 12 రోజుల్లో ఏం జరిగింది? ఇది చాలా కీలకమైన చర్చకు దారితీస్తుంది. ఫిబ్రవరి 8న రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ క్యాపిటల్ రాజధాని రాయ్‌పూర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ అక్కడ ఒక భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కూడా హాజరయ్యారు ఆ సమావేశంలో. సరే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అండ్ బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ ఇతరత్ర అంటే ఏవైతే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలున్నాయో, ఆ రాష్ట్రాల డీజీపీలు, ఇతర భద్రతా అధికారులు, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులతో ఒక సమావేశాన్ని అమిత్ షా నిర్వహించారు. ఫిబ్రవరి 8. ఆ సమావేశంలో ఆయన చెప్పిందేంటంటే, మార్చి 31 లోగానే మావోయిస్ట్ పార్టీ పూర్తిగా నిర్మూలించబడుతుంది. ఎయిదర్ సరెండర్ ఆర్ ఎలిమినేట్ అని చెప్పాడాయన సింపుల్‌గా. అయితే లొంగిపోమ్మనండి, లేదా ఎలిమినేట్ చేసేస్తాం, నిర్మూలిస్తాం. అంటే ఎన్‌కౌంటర్‌లు చేస్తామని చెప్పాడాయన. ఫిబ్రవరి 8న అమిత్ షా ఈ ప్రకటన చేయడం కొత్తేం కాదు. 31 మార్చ్ అనేది ఆయన అంతకుముందు చాలా సందర్భాల్లో చెప్తూనే ఉన్నాడు. అయితే ఇక్కడ నేను 10, 12 రోజులు ఎందుకు చెప్పానంటే, ఫిబ్రవరి 8 మళ్ళీ ఫిబ్రవరి 20 అంటే ఎన్ని రోజులు ఉంది? ఆల్మోస్ట్ 12 రోజులు. 20వ తేదీ నుంచి ఈ ప్రచారం స్టార్ట్ అయింది. మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు, ఆ పార్టీ సెక్రటరీగా భావిస్తున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ లొంగిపోతున్నాడు అనేది 10 రోజుల్లోనే ప్రారంభమైంది. ఎందుకు ఈ 10 రోజుల్లో ఏం జరిగినట్టు? మనకది చాలా ఇంపార్టెంట్. అంటే ఫిబ్రవరి 8, ఫిబ్రవరి 20, 21 ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. 20 నుంచి ప్రారంభమైంది. ఓవైపు కర్రెగుట్టలని ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో ఒక భారీ ఆపరేషన్ అయితే దాదాపు వారం రోజులుగా జరుగుతోంది. తాజాగా పెద్ద ఎత్తున మావోయిస్టు పార్టీ గతంలో అమర్చిన మందు పాత్రలను భద్రతా దళాలు నిర్వీర్యం చేస్తున్నాయి. అట్లాగే మావోయిస్టు పార్టీ గెరిల్లాలు నిర్మించుకున్న బంకర్లను కూడా ధ్వంసం చేసి పారేస్తున్నాయి. ఇదంతా ఒకవైపు జరుగుతోంది ఛత్తీస్‌గఢ్, తెలంగాణ బార్డర్‌లో. ఇంకొక వైపు తెలంగాణ పోలీసులు అత్యంత చాకచక్యంగా వీళ్ళ లొంగుబాటుకు అంటే పార్టీకి సంబంధించిన తలకాయ అంటే హెడ్ ఎవరు? దేవ్‌జీ యాజ్ ఆఫ్ నౌ. 2018 వరకు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆ పార్టీ సెక్రటరీగా ఉంటే, 2018లో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఆయన ఛార్జ్ తీసుకున్నాడు సెక్రటరీగా. ఆయన 2025 మేలో ఎన్కౌంటర్ తర్వాత సెక్రటరీ ఎవరు అనే దానికి సంబంధించి చర్చ జరుగుతూ వచ్చింది. ఇప్పటికి ఎవరికి క్లారిటీ లేదు. కానీ ఆ బాధ్యతలు, పార్టీ నాయకత్వ బాధ్యతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ నిర్వహిస్తున్నట్టుగా మాత్రం పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. సరే, ఆయన లొంగుబాటు ప్రక్రియ చూపిన తర్వాత, అది పూర్తయిన తర్వాత ఆయన ఏం చెప్తాడో మనం చూడాలి. మీడియా ఏమడుగుతుందో ఆయన ఏం చెప్తాడో దాన్ని బట్టి మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. అయితే ఇక్కడ మళ్ళీ నేనేం చెప్తున్నానంటే, ఫిబ్రవరి 8న ఛత్తీస్‌గఢ్‌లో అమిత్ షా ఆ ప్రకటన చేసిన తర్వాత, కర్రెగుట్టల్లో ఓవైపు మిలిటరీ ఆపరేషన్ జరుగుతున్న తర్వాత, ఈ మధ్యకాలంలో 10, 12 రోజుల్లోనే ఏం జరిగి ఉండాలి? తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీతో ఎవరు సంభాషించి ఉండాలి? ఎవరు మాట్లాడారు? మీడియేషన్ ఎవరు చేశారు? ఇక్కడ ఏదో జరిగింది సంథింగ్. మావోయిస్టు పార్టీ అగ్రనాయకులైన దేవ్‌జీ గానీ, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న సీనియర్ మోస్ట్ నాయకుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగరామ్ గానీ, ఇటువంటి వాళ్ళు లొంగిపోవడం అంటే మీకు ఆల్మోస్ట్ ఆ పార్టీ అంతరించినట్టే లెక్క. అందులో మనమేమి దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ పార్టీ పూర్తిగా ఇక లేదు అనుకోవచ్చు. అంటే మావోయిస్టులు లేని బస్తర్, మావోయిస్టులు లేని ఛత్తీస్‌గఢ్, మావోయిస్టులు లేని తెలంగాణ అయితే ఎప్పుడో అయిపోయింది అనుకోండి, చాలా రోజుల కిందటే. ఇంకా కొత్తగా ఇటువంటివి మావోయిస్టులు లేని మహారాష్ట్ర, మావోయిస్టులు లేని మధ్యప్రదేశ్, మావోయిస్టులు లేని బీహార్, మావోయిస్టులు లేని జార్ఖండ్, ఈ రకంగా మనం మాట్లాడడానికి బహుశా ఇక త్వరలోనే ఇటువంటి ప్రకటనలు రావచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా మొత్తం ఎలిమినేషన్ అయిన తర్వాత మావోయిస్ట్ రహిత భారత్‌గా ప్రకటించబోతోంది. ఇప్పటికైతే
ఇప్పుడైతే కొన్ని పాకెట్స్‌లో కొన్ని రాష్ట్రాల్లో ఇటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. మావోయిస్టు రహిత మధ్యప్రదేశ్ అని ఆల్రెడీ ఆ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అట్లాగే ఛత్తీస్‌గఢ్‌లో కూడా సౌత్ బస్తర్ ఒక్కటే మిగిలి ఉంది. రిమైనింగ్ ప్రాంతాలేవి వాళ్ళ ప్రభావం లేదు. అక్కడే వాళ్ళ కార్యకలాపాలు లేవు అని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చెప్తూ వస్తోంది. సో, ఈ కాంటెక్స్ట్‌లో అమిత్ షా ప్రకటన చేసిన తర్వాత ఐదర్ సరెండర్ ఆర్ ఎలిమినేట్ అన్న తర్వాత ఎవరో మొత్తం మీద పోలీసు ఉన్నతాధికారుల్లో గానీ, అంటే పర్టిక్యులర్‌గా తెలంగాణ పోలీసు ఉన్నతాధికారుల్లో గానీ, తెలంగాణలో ఇంటెలిజెన్స్‌లో పనిచేసిన వాళ్ళు గానీ, ముఖ్యంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో గతంలో పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళు గానీ, ఎవరో మొత్తం మీద మీడియేషన్ చేశారు. ఎవరితోటి? సంగ్రామ్ తోటి, అంటే రాజిరెడ్డి తోటి, అలాగే దేవ్‌జీతో వాళ్ళు సంప్రదింపులు జరిపారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన నాయకత్వం పూర్తిగా కూలిపోయింది. చాలామంది లొంగిపోయారు, చాలామంది చనిపోయారు. ఇక మిగిలింది వేళ్ళ మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళు. గతంలో లాగా ఛత్తీస్‌గఢ్‌లో జనతా సర్కార్ లేదు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ లేదు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన బెటాలియన్స్ లేవు, కంపెనీలు లేవు, ప్లాటూన్స్ లేవు, ఇంకేమి లేవు అక్కడ. అంటే ఆల్మోస్ట్ మావోయిస్ట్ పార్టీ కనుమరుగవుతున్న దశ ఒకటి కనిపిస్తున్న నేపథ్యంలో దేవ్‌జీని, లేకుంటే మల్లారాజిరెడ్డిని, లేకుంటే పుసునూరి నరహరి లాంటి వాళ్ళని మరికొంతమందిని కన్విన్స్ చేయడానికి వీలైందని కూడా పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎవరు మీడియేషన్ చేశారు, ఎట్లా చేశారు, ఏమిటనేది పక్కన పెడితే ఇది తెలంగాణ పోలీసులో సక్సెస్‌గా కూడా భావించాలి. అంటే మొత్తం ఆపరేషన్ కగారుకు క్లైమాక్స్ దృశ్యం తెలంగాణలో మనకు కనిపించబోతోంది 1 ఆర్ 2 డేస్‌లో మేబీ. తెలంగాణ పోలీసులు దీనికి ఫినిషింగ్ టచ్ ఇచ్చారని కూడా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో, మనము 5, 6 రాష్ట్రాలలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు గతంలో ఉధృతంగా జరిగిన సందర్భాలు మనందరికీ తెలుసు. అంతకుముందు ఒక 10, 15 ఏళ్ల కిందట మనం గనక ఒకసారి చూస్తే మావోయిస్ట్ పార్టీ ఏ రకంగా కొన్ని ప్రాంతాల్లో అయితే సమాంతర ప్రభుత్వాన్ని కూడా జనతా సర్కార్ పేరిట నడిపిన ఘటనలు ఉన్నాయి. వీటి నేపథ్యంలో అసలు ఎప్పుడైతే మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ బసవరాజును ఎన్కౌంటర్లో మరణించాడో అక్కడి నుంచే ఆ పార్టీ కంప్లీట్ గ్రాఫ్ పడిపోతూ వస్తున్నదని చెప్పడానికి మనకు ఎటువంటి సందేహం లేదు. అక్కడి నుంచే బసవరాజు ఎన్కౌంటర్ తర్వాత మొత్తం పార్టీ నాయకత్వం డీలా పడిపోవడం కానీ, లేకుంటే పార్టీ క్యాడర్లో నిరాశ నిస్పృహలు కానీ, ఇవన్నీ అలుముకున్నాయి. ఇక హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పూర్తిగా కొలాప్స్ అయ్యే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే అతను పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించి ఒక ఫ్రంట్ రన్నర్గా కనిపించేవాడు. అటువంటి కమాండర్ను కూడా ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత ఇక ఈ పార్టీ బతికి పట్టకట్టే పరిస్థితి లేదనే కంక్లూజన్కు వచ్చి ఉండాలి. ఎవరు? దేవ్‌జీ కానీ, మల్లారాజిరెడ్డి గారు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో అమిత్ షా ప్రకటనకు దేవ్‌జీ లొంగిపోవడానికి మధ్య ఈ 10, 12 రోజులు, 13 రోజులలో చాలా విషయాలు మనకు తెలియనివి జరిగినట్లుగా కనిపిస్తుంది. చాలా సంఘటనలు జరిగినట్టుగా కనిపిస్తోంది. అంటే ఎవరో ఒకరు, ఇద్దరు లేదా ఒక బృందం మొత్తం మీద దేవ్‌జీ సరెండర్ కోసం పనిచేసినట్లుగా, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన పోలీసు యంత్రాంగం చేసినట్టుగా తెలుస్తోంది. అండ్ ఇంకొకటి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. చూడండి, మిగతా రాష్ట్రాలు ఏపీ ఏమో బీజేపీ కూటమి ప్రభుత్వం ఉంది. మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ బీజేపీ ప్రభుత్వం, మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం. అంటే ఎక్కడెక్కడైతే మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు గతంలో ఉధృతంగా జరుగుతూ వచ్చాయో ఆ రాష్ట్రాలన్నీ కూడా ఎక్సెప్ట్ తెలంగాణ, మిగతా రాష్ట్రాలలో బీజేపీ కూటమి ప్రభుత్వాలు ఉన్నాయి. కనుక తెలంగాణలో లొంగిపోతే మనం సురక్షితంగా ఉండొచ్చు అని కూడా వీళ్ళకు కన్విన్స్ చేసి ఉండాలి. ఆ కన్విన్స్ చేసిన వాళ్ళు వీళ్ళని లొంగిపోవడానికి ఎవరైతే మానసికంగా ప్రిపేర్ చేశారో, లేకుంటే వీళ్ళే మానసికంగా ప్రిపేర్ అయ్యారో మనకు తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఈ మొత్తం కథకు, అంటే ఆపరేషన్ కగార్ అనే ఒక ఎపిసోడ్కు తెలంగాణ పోలీస్ యంత్రాంగం, మరీ ముఖ్యంగా గతంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా పనిచేసిన, ఇప్పుడు ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధి రెడ్డి
ఈ మొత్తం ప్రక్రియలో కీలక భూమిక పోషించినట్లుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.